ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రము కలుగునుగాక. చేరువచ్చిన దైవ వాక్యము వెండల ఆసక్తి కలిగిన వాక్య అభిలాషలందరికీ కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. ప్రియులారా, మనము మరి పరిశుద్ధ బుధవారములోనికి వచ్చాం. దేవుని వాక్యములో కొన్ని సంగతులు మనం చూద్దాం. ఎందుకనగా మట్టలాదివారము నుండి గుడ్ ఫ్రైడే వరకు మనము గమనించేది ఏంటంటే హోలీ వీక్ అని అంటారు, పరిశుద్ధ వారము. మరి మనము పరిశుద్ధ ఆదివారం, పరిశుద్ధ సోమవారం, పరిశుద్ధ మంగళవారం ముగించుకొని పరిశుద్ధ బుధవారములోనికి వచ్చాం. దీనిలో దైవ గ్రంథం బైబిల్ నుండి ఒక చిన్న వాక్యాన్ని మనము చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18-19 వచనాలు. దేవుని వాక్యములో మనం చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ అంజూరపు చెట్టు దగ్గరికి వచ్చినప్పుడు దానికి ఆకులు తప్ప ఫలాలు లేవు. అంటే ఇట్ హ్యాస్ ట్రీస్ బట్ నో ఫ్రూట్. ఇది దేవుని వాక్యములో మనం చూస్తుంది. ఈ యొక్క ఫలము లేని స్థితిని దేవుని వాక్యములో ఫలములు లేని క్రైస్తవుడను సూచిస్తుంది. అనగా పచ్చగా కనబడుతూ ఫలములు లేని క్రైస్తవుడి కింద లేక. కాబట్టి లేఖనముల్లో మనం చూస్తున్నట్లయితే ఈ యొక్క పచ్చగా కనబడుతున్న క్రైస్తవుడు ఫలములు లేని క్రైస్తవుడుగా మనము గమనించగలం. ఈ ఫలములు లేని క్రైస్తవుడు మరి చాలా విచారకరమైన విషయం. దీనికి కారణం ఏంటంటే సోమరితనము కాదు. ప్రియులారా, సోమరితనము కాదు, కేవలము మూర్ఖత. ఫలములు లేని క్రైస్తత్వానికి కారణం మూర్ఖతే. దేవుడు మనల్ని రక్షించింది ఎందుకు? ప్రియులారా, మనము రక్షించబడింది రక్షించుటకే. అందుకే దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేశాడు. ఆదికాండం 12:2 నీవు దీవించడానికే దీవించబడ్డావు అని స్పష్టంగా మనం చూస్తున్నాం. అలాగే యోహాను సువార్త 15:16 ఏమని రాయబడిందంటే, నేను మిమ్మును ఫలించుటకే ఏర్పరచుకున్నాను, మీరు వెళ్ళి ఫలించుటకు నేను మిమ్మల్ని ఏర్పరచుకున్నానని ఆయన చెప్పారు. అలాగే మత్తయి సువార్త 4:19 వచనములో మీరు నన్ను వెంబడించండి, నేను మిమ్మను మరి మనుష్యులను పట్టుజాలర్లుగా చేస్తాన్నాడు. ప్రియులారా, కాబట్టి ఫలించుట అనేది ఒక ఆప్షన్ కాదు, ఇట్ ఈజ్ అన్ ఆబ్లిగేషన్. గుర్తుపెట్టుకోవాలి. ఫ్రూట్ఫుల్నెస్ ఈజ్ నాట్ అన్ ఆప్షన్ బట్ ఇట్ ఈజ్ ఆబ్లిగేషన్. కాబట్టి మన జీవితాల్లో ఫలించుట అనేది చాలా ప్రాముఖ్యం. దేవుని వాక్యంలో మనం చూస్తున్నట్లయితే ఫలించకపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. ప్రియులారా, అందుకే దేవుని వాక్యములో ఆయన అనేకమైన సంగతులను గురించి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ఫలించాలి అంటే మొట్టమొదట నువ్వు మారు మనస్సు పొందాలి. మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించాలి. అందుకే దేవుని వాక్యములో మనము చూస్తూ ఉన్నాం. ప్రభువారు ఆ పరిసయ్యులతో శాస్త్రులతో మాట్లాడుతూ ఏమనంటే, వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మారు మనస్సుకు తగిన ఫలాలు ఫలించండి. కాబట్టి అసలు మారు మనస్సు పొందేదే ఫలాలు ఫలించడానికి, బాప్తిసం తీసుకునేదే ఫలాలు ఫలించడానికి, రొట్టె ద్రాక్షరసం తినేదే ఫలాలు ఫలించటానికి. అయితే ఈ రోజున మనము ఫలాలు ఫలించట్లేదు. ప్రియులారా, దేవుని కొరకై మరి సాక్ష్యము చెప్పాలి, సువార్త ప్రకటించాలి, కొన్ని ఆత్మలను రక్షించాలనేటువంటి
ఆసక్తి మనము కలిగి ఉండాలి. ప్రియ దేవుని వాక్యములో వీటన్నిటినీ మనము చూస్తున్నాం. ఒక్క మాటలో మనం చూడాలంటే ఇటీవల కాలములో ఎన్నో సునామీలు వచ్చాయి. ఉదాహరణకు 2004లో వచ్చిన సునామీ, 2026లో వచ్చిన 20లో వచ్చిన కరోనా, వీటన్నిటి నుండి మనం తప్పించబడ్డాం. మనం ఇంకా సజీవులుగా ఉన్నాం. ఎందుకు అంటే ఫలించుటకే, ఇతరులను రక్షించుటకే, స్వార్థ ప్రకటించుటకే, ఇతరులకు దీవెనకరముగా ఉండుటకే, దేవుని మహిమార్థమై మనము జీవించుటకే దేవుడు మనకిది ఇచ్చాడు. కాబట్టి మన సమయాలను ప్రియులారా, మనకు దేవుడు ఇస్తున్న ఈ ఆయుష్కాలాన్ని, మన కాలాన్ని దేవుడికి ఉపయోగిద్దాం. మన వరాలను దేవుడికి ఉపయోగిద్దాం. మన ఆస్తిని కూడా దేవునికి ఉపయోగిద్దాం. దీని గురించి 3 టీలు కింద మనము చెప్తూ ఉంటాం. టైం, టాలెంట్ అండ్ ట్రెజర్. కాబట్టి దేవుడు నీకు ఇచ్చిన ఈ జీవన యాత్రలో నీ సమయాన్ని, నీ వరాలను, నీ ఆస్తిని దేవుడికి ఇచ్చి దేవుడిని కనపరచు. తద్వారా దేవుడి నామము నీ ద్వారా మహిమపరచబడుతుంది. దేవుడి వాక్యమును దీవించుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా తండ్రి, నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించి ఆశీర్వాద కారణంగా చేయండి. ప్రజలకు మేలు చేయండి, మహిమ పొందండి, కార్యములను నెరవేర్చండి. మీరే మహిమ పొందని వినేవారికి దీవెనకరంగా చేయండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.